హాయ్ ఫ్రెండ్స్, బేగంపేట బ్రహ్మణవాడి మాతాజీ నగరం మాతా టెంపుల్ ఎంత బాగా డెకరేషన్ చేశారో ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం బోనాలకి డెకరేషన్ చేస్తారు. ఈ బోనాలకి డెకరేషన్ అన్నమాట ఇది. అందరు డ్యూటీలు చేసుకునే వాళ్ళే ఫ్రెండ్స్, ఒక్కళ్ళు కూడా ఖాళీగా ఉండరు. కానీ గుడికి వచ్చి ఎంత చక్కగా పనులు చేస్తారో, ఎవరికి తోచినంత వాళ్ళు విరామాలు ఇస్తారు. చక్కగా అందరు వేసుకొని గుడి కట్టించారు. గుడిలో పని కూడా ఫ్రెండ్స్, పనులు మానుకొని వాళ్ళు నైట్ నిద్ర మానుకొని చక్కగా చేస్తారు. అమ్మవారికి అంత బాగా అలంకారం చేశారు. మేమందరం కూడా ఏ పండగ వచ్చినా, ఏ సందర్భం వచ్చినా దానికి తగ్గట్టు ఇది చేస్తాం. బోనాలు లాస్ట్ సండే బోనాలకి అందరూ కలిసి ఒక్కసారిగా బోనాలు తీసుకొని ఈ టెంపుల్కి వెళ్తున్నాం. మాతాజీ నగర్లో మాతాజీ టెంపుల్ చక్కగా కట్టించాం. మేము కూడా ఇల్లు కొన్నప్పుడు ₹1,00,000 ఇచ్చాము. అమ్మిన వాళ్ళు ₹1,00,000, కొన్న వాళ్ళు ₹1,00,000. అవన్నీ గుడికి ఇచ్చేస్తారనమాట. గుడికి చేయటం, స్కూళ్ళకి, రోడ్లకి దేశం గురించి సేవ చేయటం చాలా మంచిది ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఎన్ని చేసుకున్నా కానీ మన పిల్లలకు కానీ, మన చుట్టాలకు కానీ, మనకు కానీ అదేమి పుణ్యం రాదు, పేరు కూడా రాదు. మన మనశ్శాంతి గురించి. కానీ గుడిలో ఏది చేసినా, అమ్మవారికి పూజలు చేసినా, గుడి గురించి చేసినా చాలా మంచిది ఫ్రెండ్. ఇంకా ఎవరన్నా ఏమన్నా చేయాలనుకుంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి. గుడికి కాంపౌండ్ వల్ల కట్టించలేదు, ఇంకా పార్కింగ్ అదంతా రెడీ చేయలేదు. ఎవరన్నా ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఫ్రెండ్స్. గుడిలో అమ్మవారి పూజలు మాత్రం మా చేత చక్కగా చేయించుకుంటుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడైతే 4-5 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నాం. అంతకుముందు కూడా చిన్న అమ్మవారు ఉండేది, సత్యనారాయణ గారు ఉండగా. అప్పుడు కూడా చాలా బాగా పూజలు చేసేవాళ్ళు. అమ్మవారు చిన్నగానే ఉంటుంది. కానీ మా పక్కింటి అన్న పోతురాజేశ్వరం వేశాడు ఈ సంవత్సరం. చాలా సందడిగా ప్రతి ఆదివారం, శుక్రవారం, మంగళవారం చక్కగా పూజలు జరిపిస్తారు. ఈ ఆదివారంతో అయితే ఆషాఢం అయిపోయింది. మంచిగా అన్ని సార్లు నేనైతే అన్ని గుళ్ళలో, మాంకాళం టెంపుల్, మైసమ్మ టెంపుల్ అందరికి అన్నీ చెల్లించేశాను. అందరినీ ఈ అమ్మవారు చల్లగా చూడాలి, అమ్మవార్లందరూ చల్లగా చూడాలి. మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో కూడా చక్కగా ఆడవాళ్ళందరూ పూజలు చేసుకుంటారు. అందరినీ చల్లగా చూడు తల్లి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏదైనా కానీ ఫ్రెండ్స్, ఎంత ఓపిక కావాలి మనిషికి, మనసుకి. పనులు ఎన్నైనా చేస్తాము, మనసుకు ఓపిక ఉంటే ఏదైనా అయింది. ఒక చిన్న కార్యక్రమం మనం చెయ్యాలన్నా మనసుకి ఎంత ఓపిక కావాలి, ఓర్పు కావాలి. దానికి తగ్గ టైం కేటాయించాలి. ప్రతి ఒక్కటైతే చాలా బాగా చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే మంచిగా అనిపిస్తుంది. పచ్చగా ఉంది చుట్టుపక్కల అంతా. బస్తీ అందరం ఒక్కసారి వెళ్ళి అమ్మవారికి భవనం సమర్పించుకున్నాము. వీడియో తీయటం అన్నీ క్లియర్గా తీయటం అంతా రాలేదు, ఎందుకంటే నేను వాళ్ళెమ్మటే ఉన్నాను కదా. వీళ్ళు కుండలో భవనం తీస్తే నేను ఎప్పుడు కుండలోనే పెట్టుకుంటాను.